ఎటువంటి కొడుకుని కనాలి? బ్రాహ్మణుణ్ణి కనాలి. ఆ ఇంట్లో పుట్టినవాడు కూడా వేదాంగములు చదువుకుని శాస్త్రం చదువుకుని చక్కగా ధర్మానుష్ఠాన తత్పరుడైన వాడు పుట్టాలి. అంతేగాని గుర్రం ఎక్కి యుద్ధాలు చేసేవాడు ఎందుకు బ్రాహ్మణుడు కుటుంబంలో? అందుకనమ్మా నీకు బ్రాహ్మణుడు పుట్టాలి. నీ తండ్రికి బ్రాహ్మణుడు పుట్టి వేదం చదువుకుని జపం చేసుకుంటూ కూర్చుంటే రాజ్యం చేసేవాడేవాడు. అందుకని మంచి క్షాత్రం ఉన్నవాడు పుట్టాలి. అందుకని పరాకుసుమ ఒకరి పదార్థం ఒకరు తినకండి, ఎవరి పదార్థం వాళ్ళే తినాలి. ఈ పాత్ర నీకు, ఈ పాత్ర మీ అమ్మకి. ఈ పాత్రలో ఉన్న పదార్థములను తిని నువ్వు మేడి చెట్టుని కౌగిలించుకో, మీ అమ్మ అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి, రావి చెట్టుని కౌగిలించుకోవాలి. ఈ పదార్థాన్ని తినండి, ఇద్దరూ గర్భవతులవుతారండి. సరేనండి. పాపం భృగు మహర్షి అనుగ్రహించాడన్న సంతోషంలో మామగారితో మాట్లాడడంలో ఏ ఆనందంలో ఉందో మర్చిపోయి, ఎవరు ఏది తినాలి, ఎవరు ఏ చెట్టుని కౌగిలించుకోవాలి పొరపాటు పడి భృగు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తల్లి వచ్చింది, ఎంతో సంతోషపడిపోయింది. అమ్మ నీకు కొడుకు పుడతాడు, ఇగో ఈ పాత్రలోది నువ్వు తిను, ఈ పాత్రలోది నేను తింటానని పాత్రలు మారిపోయి తల్లి తినవలసినది తను తింది, తను తినవలసింది తల్లి తింది. చెట్లు కూడా మారిపోయి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవలసిన తల్లి మేడు చెట్టుని కౌగిలించుకుంది, మేడు చెట్టుని కౌగిలించుకోవలసిన కూతురు అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. తారుమారైపోయి లోపల ఉన్నటువంటి పిండాలు. ఒకడు అపారమైనటువంటి తేజస్సంపన్నుడు, క్షాత్రధర్మం ఉన్నవాడు, భూమండలాన్ని గెలవగలిగినవాడు ఈమె కడుపులో పెరగవలసి వచ్చింది. అపారమైనటువంటి తపశ్శక్తి సంపన్నుడు,